హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే మేము తీసుకొచ్చేసాం. సో అదేంటి అంటే ఏపీ గవర్నమెంట్ జేడీఎం రిక్రూట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. సో ఈ జేడీఎం ఏంటి అంటే జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్. సో ఈ వేకెన్సీస్ కోసం ఒక రిక్రూట్మెంట్ అనేది SEEDAP అంటే ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడి నుంచి అయితే ఏపీ గవర్నమెంట్ జేడీఎం కోసం ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ జేడీఎం అనేది ఏంటి అంటే DDUGKY అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన వంటి కార్యక్రమాలని అనేది మీరు అమలు చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ యంగ్స్టర్స్ కి అండ్ ఒక మంచి కెరీర్ అవకాశం కల్పించడానికి నిజంగా ఇది ఒక గుడ్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్స్ కోసం మీరు అప్లై చేయాలంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అండ్ శాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇది చూసుకున్నట్లయితే దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎనీ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ అప్లికేషన్స్, IT, MISలో 6 months అనేది సర్టిఫికేట్ లేదా డిప్లొమా అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు, అండ్ MS ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ టూల్స్లో మీకు మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు, అండ్ కౌశల్ భారత్లో కొంచెం టచ్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్, దీనికి సంబంధించిన దాంట్లో అయితే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ DDUGKY, PMKY, SRLM, SULM, NSQF వంటి కార్యక్రమాల్లో మీకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ మీకు కొంచెం గ్రిప్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. PFMS, MIS, డాష్ బోర్డ్ సిస్టమ్, డిజిటల్ అటెండెన్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనేసి వీళ్ళు అడుగుతున్నారు. అండ్ దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్స్ అనేది చూసుకున్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నాటికి 45 years బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వీళ్ళు కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ అడుగుతున్నారు. అదేంటి అంటే మీ లోకల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు మంచి పట్టు అయితే ఉండాలి. స్టేట్ వైజ్ గా ఏ డిస్ట్రిక్ట్ లో అయినా మీరు వర్క్ చేయగలిగే నైపుణ్యాలు మీరు కలిగి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఈ జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ దీనికోసం మీకు రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్స్ వైజ్ గా DDUGKY ఇటువంటి కార్యక్రమాలు అయితే మీరు అమలు చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ లో అంటే PIAS లో ఆర్గనైజేషన్ చేసి అండ్ మొబిలైజేషన్ అండ్ ఉపాధి కార్యక్రమాలన్నీ మీరు నిర్వహించాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫైడ్ ట్రైనీల కౌంట్స్ ఎంత అండ్ ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ అండ్ DDRలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లైన్స్ వంటివి కూడా మీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ శిక్షణ కేంద్రాల్ని ఫీల్డ్ విజిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ క్వాలిటీ ఆడిట్లను కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుందంట. అండ్ జిల్లా స్థాయిగా నివేదికలను స్టేట్ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్ అంటే SMMUకి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ DRDS, ITDS అండ్ PRS కి స్థానిక సంస్థలతో సహకరించి కార్యక్రమాల సమీకరణ కూడా మీరు నిర్ధారించాల్సి ఉంటుంది అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ శాలరీస్ అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ 35,000 rupees per month శాలరీగా ఉంది. అండ్ మీకు అధికారిక టూర్లలో SEEDAP దాని ప్రకారం TADA కూడా ఇస్తారు. అండ్ ఈ ఉద్యోగం వచ్చేసి పూర్తిగా మీకు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. సో ప్రాజెక్ట్ లేదా పనితీరుతో అయితే మీది ముగిసిపోతుంది అనేసి చెప్తున్నారు. అండ్ మీరు దీనికోసం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది August 2nd, 2025 అయితే రిలీజ్ చేశారు. అండ్ August 4th నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అండ్ మీరు August 15th లోపు ఈవినింగ్ 5 PM లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు టైం కూడా చాలా తక్కువ ఉంది. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేసుకోండి. అండ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో దీనికోసం ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో అలా అయితే ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ దీనికోసం మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏపీ గవర్నమెంట్ GDM రిక్రూట్మెంట్ 2025 దీనికోసం అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ SEEDAP అని మీరు మెయిల్ కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మీరు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ లేటెస్ట్ రెజ్యూమ్ అండ్ SSC సర్టిఫికేట్ అండ్ డిగ్రీ అండ్ PG సర్టిఫికేట్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్
క్యాస్ట్ అండ్ పిహెచ్ సర్టిఫికేట్స్ అవసరం అనుకుంటే అండ్ మీ ఆధార్ జిరాక్స్ కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నోటిఫికేషన్లు ఇచ్చిన మోడల్ అప్లికేషన్ ఫామ్ ఉపయోగించి అన్ని అయితే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే August 15th ఈవినింగ్ 5 లోపు. సో ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ అయితే షార్ట్ లిస్టింగ్ అవుతారు. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మీ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి షార్ట్ లిస్టింగ్ అవుతారు. దాని తర్వాత ఇన్ పర్సన్ లేదా వర్చువల్ ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు. దాని తర్వాత అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో ఈ రకంగా అయితే మిమ్మల్ని దీనికోసం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఎలిజిబిలిటీస్ అన్ని మీకుండి మేము క్వాలిఫై అవుతాము అన్న నమ్మకం మీకుంటే డెఫినెట్గా టైం అయితే చాలా తక్కువ ఉంది. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే, అది కూడా గవర్నమెంట్ జాబ్, సో వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.